లోక్సభ అభ్యర్థుల నామినేషన్ను గ్రాండ్గా చేపట్టాలని నిర్ణయించింది బీజేపీ. అభ్యర్థులు భారీ ర్యాలీతో నామినేషన్లు దాఖలు చేయాలని స్టేట్ లీడర్లను ఆదేశించింది హైకమాండ్. రాష్ట్రంలోని 17 ఎంపీ సెగ్మెంట్లలో అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సెంట్రల్ మినిస్టర్స్, కీలక నేతలు హాజరు కానున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు బీజేపీ అభ్యర్థులు. కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా ఎలక్షన్ క్యాంపెయిన్, నామినేషన్లపై ఫోకస్ పెట్టింది బీజేపీ హైకమాండ్. రాష్ట్రంలో 32% ఓట్లతో 12 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకున్న కమలం పార్టీ కొద్ది రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ అవుతుండటంతో మంచి రోజు చూసుకుని నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ అభ్యర్థులు. అటు నామినేషన్ దాఖలు చేసే టైంలో భారీ ర్యాలీతో వెళ్లేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. రఘునందన్ నామినేషన్ కు చీఫ్ గెస్ట్ గా గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అటెండ్ అవుతున్నారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కూడా ఇవాళే నామినేషన్ వేయనున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అటెండ్ అవనున్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నామినేషన్ కు రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. నామినేషన్ల ప్రక్రియ లోక్సభ ఎన్నికల కోసం ఈ నెల 25వ తారీఖు వరకు జరగనున్నటువంటి ఈ కార్యక్రమంలో మా పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 10,000 నుంచి 1,00,000 మంది దాకా కార్యకర్తలు తో కలిసి నామినేషన్ వేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముఖ్యమైనటువంటి లీడర్ నామినేషన్ వేస్తున్నారు. వారితో పాటు మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అలాగే మా కేంద్ర మంత్రులు, ముఖ్యమైనటువంటి నాయకులు, జాతీయ నాయకులు వీళ్ళంతా కూడా తరలి వచ్చి మద్దతుగా ఉండి ఆ నామినేషన్ ర్యాలీలో కూడా పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. జహీరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ ఈ నెల 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీబీ పాటిల్ నామినేషన్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా ఈ నెల 22నే నామినేషన్ వేయనున్నారు. విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్ కు చీఫ్ గెస్ట్ గా పీయూష్ గోయల్ హాజరు కానున్నారు. అటు నల్గొండలో శానంపూడి సైదిరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా సీతారాం నాయక్ కూడా ఈ నెల 22నే నామినేషన్ వేస్తున్నారు. భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ ఈ నెల 23న నామినేషన్ వేయనున్నారు. అటు పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ ఈ నెల 24న నామినేషన్ వేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అటెండ్ కానున్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోడం నగేష్ ఈ నెల 24న నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే మోడీ గారికి ఓటేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఉన్నారు. సో ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఆ శ్రీరాముల వారి దయతోటి ఈసారి బీజేపీ నాయకులే గెలుస్తారు, బీజేపీ అభ్యర్థులే గెలుస్తారనేటువంటి వాతావరణం ఉంది. ఈ నామినేషన్ ప్రక్రియ కూడా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవి లత ఈ నెల 24న నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమానికి కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అటెండ్ కానున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొంటారు. కరీంనగర్ అభ్యర్థిగా 25న నామినేషన్ వేయనున్నారు బండి సంజయ్. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ నామినేషన్ కు హాజరవుతున్నారు. అటు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా అరవింద్ ఈ నెల 25న నామినేషన్ వేయనున్నారు. నాగర్ కర్నూలు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ఈ నెల 25న నామినేషన్ వేస్తున్నారు. మొత్తం 17 మంది అభ్యర్థుల నామినేషన్ కు జాతీయ లీడర్లు అటెండ్ అయ్యేలా ఏర్పాటు చేసింది బీజేపీ హైకమాండ్.